ఛానల్ జాబ్ గైస్. సో ఈరోజు మనం 3 డిఫరెంట్ ఆర్గనైజేషన్ నుంచి అయితే డిఫరెంట్ రోల్స్ రిలేటెడ్‌గా అయితే ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారండి. సో వాటి గురించి అయితే ఈరోజు మనం క్లియర్‌గా మాట్లాడుకుంటాము. ఎవరెవరికి ఏమేమి ఎలిజిబిలిటీ ఉంది అండ్ నెక్స్ట్ మనకి ఎలా వర్క్ ఉండబోతుంది అని చెప్పని. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉండబోతుంది. సో దానికోసం మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అండ్ మీరు లింక్స్ కోసం చూసుకున్నా గానీ మనకి డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాము. అక్కడి నుంచి అప్లై చేయవచ్చు. జాబ్‌కర్స్ వెబ్‌సైట్ నుంచి గూడా మీరు నాన్ ఐటీ సెక్షన్‌లో గూడా ఇక్కడ మనకి డీటెయిల్‌గా అయితే మనం అప్లై చేయడానికి మీకు అవైలబిలిటీ అయితే ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ మీకు క్వెరీస్ ఏమైనా ఉన్నాయో యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ లవ్ టు హియర్ ఫ్రమ్ యూ ఆల్సో. మనకి ఓపెనింగ్స్ ఇప్పటివరకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కామెంట్స్‌లో కూడా మెన్షన్ చేయండి. విల్ డెఫినెట్‌లీ సెలబ్రేట్ దిస్ యాస్ ఎ పార్ట్ ఆఫ్ ఎ ఫ్యామిలీ. ఓకే. సో మనకి కాగ్నిజెంట్ నుంచి అయితే ఫస్ట్ పొజిషన్ చూసుకున్నా గానీ మనకి నౌకరీ నుంచి స్పాట్ అయిందనమాట. ఫర్ ద పొజిషన్ ఆఫ్ న్యూస్ అనలిస్ట్ రోల్ అనమాట. ఓకే. సో ఇది మనకి ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ 0-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ప్యూర్లీ రిమోట్ ఆపర్చునిటీ అనమాట. కానీ మనము ఇది ఇంటర్వ్యూ మాత్రం మనము హైదరాబాద్ లొకేషన్‌కి వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. సో మనకి అక్టోబర్ 3rd అండ్ 4th డేట్స్‌లో అయితే ఈ టైమ్ జోన్స్‌లో మనకి హైటెక్ సిటీలో అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుందనమాట. సో దీనికి 25 పొజిషన్స్ అయితే ఉన్నాయి. సో మనకి గ్రాడ్యుయేషన్ స్టూడెంట్స్ ఎవరైతే 22 నుంచి 25 పాస్డ్ అవుట్ ఎవరైతే ఉన్నారో డిగ్రీ చేసిన స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చనమాట. బట్ మనకి డిగ్రీ చేసి జర్నలిజం మీద సోషల్ రిలేటెడ్ మీరు చదివి ఉన్నా గానీ, పొలిటికల్ సైన్స్ రిలేటెడ్‌గా చదివినా గానీ, సో ఎవరైతే ఈ కేటగిరీలో చదివిన వాళ్ళు దీనికి సూటబుల్ అవుతారన్నమాట. బికాజ్ కాగ్నిజెంట్‌కి చాలా క్లయింట్స్ అయితే ఉంటారు. ఆ క్లయింట్స్ రిలేటెడ్‌గా మీరైతే వాటి న్యూస్ రిలేటెడ్‌గా, హెడ్‌లైన్స్ రిలేటెడ్‌గా, సోషల్ మీడియా కంటెంట్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ వాటిని మేనేజ్ చేసే రిలేటెడ్‌గా అయితే వర్క్ చేస్తామనమాట. సో కంప్లీట్‌లీ అవేర్‌నెస్ ఆఫ్ ద జర్నలిజం అండ్ అట్ ద సేమ్ టైమ్ పొలిటికల్ సైన్స్ అండ్ మనకి లోకల్ న్యూస్ రిలేటెడ్‌గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఎప్పటికప్పుడు మనం అప్డేట్ చేసుకుంటూ ఉన్న క్యాండిడేట్ దానికి రిలేటెడ్ చదివిన వాళ్ళని వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారనమాట. ఓకే. అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఒకవేళ నిజంగా ఇంట్రెస్టెడ్‌గా ఉండి వెళ్ళాలన్నా గానీ యూ కెన్ డెఫినెట్‌లీ అప్లై ఫర్ దిస్ జాబ్. సో మీరు వెళ్ళే ముందైతే అప్డేటెడ్ రెజ్యూమ్ అండ్ మీ ఆధార్ ఆర్ ఎల్స్ పాన్ కార్డ్ అండ్ నెక్స్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సో రోల్ గురించి చూసుకున్నా గానీ నేను మీకు క్లియర్‌గా చెప్పేసాను. ఫస్ట్ మనకి ట్రైనింగ్ సెషన్ అయితే ఇస్తారన్నమాట. యాస్ ఎ న్యూస్ అనలిస్ట్ మీరు ఇక్కడ చాలా క్రూషియల్ రోల్ అయితే ప్లే చేస్తున్నారు. సో మనకి ఫోకస్ ఆన్ క్లయింట్ అండ్ నెక్స్ట్ బ్రేకింగ్ న్యూస్ రిలేటెడ్‌గా మీరు ఇక్కడ చూడండి forefront of the breaking news and leveraging your passion for technology, social media and online content related అయితే వర్క్ చేస్తారనమాట. ఓకే. సో ఇక్కడ మనకి డీటెయిల్‌గా అయితే మీరు చదువుకోండి. నేనైతే షార్ట్ ఫామ్‌లో చెప్పేసాను. సో మనకి స్కిల్స్ కూడా చూసుకున్నా గానీ జర్నలిజం, కమ్యూనికేషన్, పొలిటికల్ సైన్స్ రిలేటెడ్‌గా అండ్ మీకు రిటన్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ చక్కగా వచ్చి ఉండాలి. కాపీయింగ్, ఎడిటింగ్ రిలేటెడ్‌గా అయితే మీకు తెలిసి ఉండాలి అండ్ నెక్స్ట్ గ్రోత్ మైండ్‌సెట్ అండ్ నెక్స్ట్ మనకి ఫారెన్ లాంగ్వేజెస్ రిలేటెడ్‌గా మీకు ఒకవేళ ప్రొఫిషియన్సీ ఉన్నా గానీ యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయితే అవ్వబోతుందన్నమాట. ఓకే. సో మీరు ఒక ఫ్లెక్సిబుల్ వర్కింగ్ రిమోట్ రిలేటెడే వర్క్ చేస్తారు. సో మనకి సాలరీ పార్ట్ కూడా చాలా చక్కగా ఉండబోతుంది. సో డెఫినెట్‌గా మనకి ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళు ఈ కెరియర్ చాయిస్‌ని చూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళ కెరియర్‌కి కూడా చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది. సో మనకొక మంచి ఎక్స్‌పీరియన్స్ అన్నమాట. ఓకే. సో దిస్ ఇస్ ద ఫస్ట్ జాబ్ ఆపర్చునిటీ అండ్ సెకండ్ వన్ ఈస్ ఫ్రమ్ ద సదర్లాండ్ అండి. సో ఇది మనకి వాయిస్ ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్. సో మనకి 0-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అండ్ 22nd to 4th అక్టోబర్ అయితే మనకి లాంకో హెల్త్‌లో అయితే వాక్ ఇన్ డ్రైవ్ అయితే జరుగుతుందన్నమాట. సో మీ రెజ్యూమ్‌ని అప్డేట్ చేసుకొని అయితే వెళ్ళండి. సో మనకి వాయిస్ ప్రాసెస్ కాబట్టి మనకి ఇక్కడ చాట్, ఈమెయిల్ అండ్ వాయిస్ 3లో అయితే మనకి పంపిస్తారన్నమాట. ఎందులో అన్నా మనము కంఫర్టబుల్‌గా, ఫ్లెక్సిబుల్‌గా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా అప్లై చేయవచ్చు. ఓకే. సో మనకి వాయిస్ కాబట్టి డిఫరెంట్ క్లయింట్స్ ఉంటాయి యూఎస్, దుబాయ్‌లో. సో వాళ్ళకి కస్టమర్ సపోర్ట్‌లో ఎక్కడైతే వాళ్ళకి క్వెరీ ఉందో ఆ ఇష్యూస్‌ని గానీ ఫిగర్ ఔట్ చేయడం గానీ, టికెట్స్ రేజ్ చేసినవి రిజాల్వ్ చేయడం గానీ, టెక్నికల్ సపోర్ట్ రిలేటెడ్‌గా అయితే వర్క్ ఉండబోతుంది. ఓకే. ఇది ప్యూర్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్. నో వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు ఇక్కడ. ఇది మీరు చూడొచ్చు. మనకి బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మీరు ఒకసారి డీటెయిల్‌గా అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లోర్ చేయండి. ఆఫ్టర్ థట్ టైమ్ మీరు అప్లై చేయండి. ఓకే. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూసుకున్నా గానీ మనకి
హెచ్ఆర్ అయితే ఉన్నారన్నమాట. ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అయితే మీరు చూడొచ్చు. ఓకే, మీ టెక్నికల్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ మీ జాబ్ క్రైటీరియాకి మ్యాచ్ అవుతున్నాయంటే యూ క్యాన్ డెఫినెట్లీ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యూ క్యాన్ ఆల్సో అప్లై. ఓకే, సో వీఆర్ మూవింగ్ అహెడ్ ఫర్ ద థర్డ్ జాబ్ ఆపర్చునిటీ ఈజ్ ఫ్రమ్ ద ఇన్ఫిక్స్ అనమాట. ఇది ఫ్రెషర్స్కి మాత్రమే అండి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకైతే కాదనమాట. వాయిస్ ప్రాసెస్ అండ్ సెమీ వాయిస్ ప్రాసెస్లో అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ అయితే ఉండబోతుంది. ఓకే, సో ఇది మనకి 1st అక్టోబర్ నుంచి 10th అక్టోబర్ వరకు అయితే ఉండబోతుంది అనమాట. ఇది కూడా మనకి హైటెక్ సిటీలోనే ఉండబోతుంది. సో మనకి కాంటాక్ట్ కూడా హెచ్ఆర్ వచ్చేసేసి నవదీప్ అనమాట. 200 ఓపెనింగ్స్ అయితే రిలీజ్ చేశారు. సో రోల్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇది కంప్లీట్లీ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా అయితే ఉండబోతుంది అనమాట. ఓకే, సో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అయితే ఏవైతే ఉంటాయో వాటి రియంబర్స్ రిలేటెడ్గా ఆర్ఎల్స్ క్లెయిమ్స్ రిలేటెడ్గా వాటిని రిపోర్ట్స్ రిలేటెడ్గా అవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. లైక్ మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలా అయితే ఉండబోతున్నాయో సో వాటి రిలేటెడ్గా క్లెయిమ్స్ రిలేటెడ్గా మనం యాక్షన్ తీసుకొని అండ్ నెక్స్ట్ మన క్లయింట్స్ రిలేటెడ్తో మాట్లాడి వాళ్ళతో ఒక ప్రాపర్ ర్యాపో బిల్డ్ చేసుకుంటూ అండ్ మనకి ఇవన్నీ మనకి డాటా రిలేటెడ్గా చూసుకుంటూ మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో ఎవరైతే ఇన్సూరెన్స్ రిలేటెడ్గా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కెరీర్ని, సో వాళ్ళకు ఒక యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. సో మెడికల్ బిల్లింగ్ అండ్ నెక్స్ట్ ఏఆర్ కాలింగ్ రిలేటెడ్గా అయితే ఉన్న వాళ్ళైతే యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అనమాట. సో మనకి 5 day వర్కింగ్ అయితే ఉండబోతుంది. ఫిక్స్డ్ వీక్ ఆఫ్ అయితే ఉంటుందండి. సో మనకి ఒకసారి వెళ్ళే ముందు గవర్నమెంట్ ఆధార్ కార్డ్ ఆర్ ఎల్స్ పాన్ ఆర్ ఓటర్ ఐడి, మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే తీసుకొని ఈ వాట్సాప్ నెంబర్కి మీరు అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేసి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఓకే, సో మనకి ఎనీ గ్రాడ్యుయేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ. సో మనకి డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళు 2021 అబోవ్ 2021 నుంచి అందరు కూడా ఈ డ్రైవ్కి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఓకే, సో ఈ 3 ఓపెనింగ్స్ అయితే చాలా చక్కగా ఉన్నాయి. సో బేస్డ్ అపాన్ మీ ఎక్స్పీరియన్స్, మీ క్రైటీరియా బట్టి మీకు ఏది సూటబుల్ అవుతుందో దానికైతే డెఫినెట్గా వెళ్ళడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. అండ్ మీలో కూడా ఎవరైతే ఇలాంటి రోల్స్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినెట్గా షేర్ చేయండి. ఓకే, సో మీకు ఎక్కడన్నా డౌట్స్ ఉన్నాయని యూ కెన్ డెఫినెట్లీ కమెంట్ డౌన్ ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ త్రూ దిస్ ప్రాసెస్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ वन. इलाने फिर मिलेंगे चलते चलते. थैंक यू सो मच.